దేశంలో ప్రభుత్వం ఎందుకు ఉండాలి, ప్రజలకు హక్కులు ఎవరిచ్చారో అనే ప్రశ్నకి హాబ్స్, జాన్ లాక్, రూసో ఏమేమన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ లో నేను ఒక క్వశ్చన్ కూడా అడుగుతాను, సమాధానం మీరు కామెంట్ లో చెప్పగలరు. ఓకే, సరే. హాబ్స్ ఏమంటాడంటే మనిషి చాలా బ్రిటిష్, నాస్టీ, సెల్ఫిష్ ఈ విధంగా ఉంటాడు. సో మనుషులు ఏదైనా కావాలన్నా అంటే ఒక ప్రభుత్వం అనేది లేకపోతే ఎప్పుడు చంపుకుంటూ గొడవలు పడుతూ ఇట్లా స్వార్థంగా వాళ్ళ సెల్ఫిష్నెస్ కోసమే చూసుకుంటారు. వీళ్ళని కొంచెం కంట్రోల్ చేయాలంటే ప్రభుత్వం అనేది ఒకటి ఉండాలి. అంటే మనుషుల యొక్క స్వేచ్ఛని కొంచెం తగ్గించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే వీళ్ళందరూ కంట్రోల్లో ఉంటారు, అంత శాంతియుతంగా ఉంటది సమాజము అని చెప్పేసి హాబ్స్ అంటాడు. మరి జాన్ లాక్ ఏమంటాడంటే మనిషి పుట్టుకతో మంచివాడే, కానీ మనిషి యొక్క జీవితాన్ని అంటే లైఫ్ ని, ప్రాపర్టీని అండ్ లిబర్టీని కాపాడాలంటే ఒక గవర్నమెంట్ అంటూ ఉండాలి. వీళ్ళ యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో లైఫ్, లిబర్టీ, ప్రాపర్టీ, ఈ హక్కుల్ని కాపాడే ప్రయత్నంలో గవర్నమెంట్ ఫెయిల్ అయిపోతే గవర్నమెంట్ ని దించేటటువంటి అంటే రద్దు చేసేటటువంటి హక్కు కూడా ప్రజలకే ఉండాలి అని చెప్పేసి జాన్ లాక్ అంటాడు. అదే మన ప్రజాస్వామ్యం లాగానే యాజ్ ఇట్ ఈజ్. రూసో ఏమంటాడు మనిషి పుట్టుకతో స్వేచ్ఛాజీవినే, కానీ సమాజం అతనికి సంఖ్యలు విధించింది. కాబట్టి ఎవరో మనకు పెద్దగా ఉండి కంట్రోల్ చేయడం ఏంటి, మనలో మనమే రూల్స్ సెట్ చేసుకుందాము. దానివల్ల ఏంటంటే ఆ రూల్స్ మనకు నచ్చితే పెట్టుకుందాం, లేకపోతే తీసేద్దాము అన్నట్టు రూసో చెప్తాడు. అందుకే జనరల్ విల్ అనే పదాన్ని, జనరల్ విల్ అనే థియరీని తీసుకొని వస్తాడు. ఓకేనా, అంటే అందరికీ సమానమైన అటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, అందరి యొక్క ఆలోచనలు తీసుకోవచ్చు అని చెప్పేసి రూసో అంటాడు. ఫైనల్ గా ఏంటంటే హాబ్స్ ఏమంటాడంటే భద్రత కోసము బలమైన ప్రభుత్వం కావాలని హాబ్స్ అంటాడు. లాక్ ఏమో హక్కులు కావాలి, దానికోసం హక్కులు కాపాడడానికి ప్రభుత్వం కావాలని లాక్ అంటాడు. రూసో ఏమో ప్రజలే హక్కుల్ని తయారు చేసుకుంటారు, ప్రజలే దాన్ని రద్దు చేసుకుంటే ప్రభుత్వం అనేది అవసరం లేదా అని రూసో అంటాడు. సో ఫైనల్ గా మీకు క్వశ్చన్ అడుగుతా అని చెప్పాను కదా, ఇది సబ్జెక్ట్ గురించి అడుగుతాను. ఆన్ లిబర్టీ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? ఈ సమాధానాన్ని కామెంట్ లో తెలియజేయగలరు. థ్యాంక్ యూ.